వెల్కమ్ టు ద డిబేట్. దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకుడు. వీళ్ళ యొక్క ఫ్యామిలీ రగడ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు వారి సతీమణి, వారి కుమార్తె వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. తమను ఇంట్లోకి రానివ్వాలని, తమకు న్యాయం చేయాలని మొదలైనటువంటి ఈ ఆందోళన ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, వారిపైన ఒక దశలో దాడి చేసేందుకు వెళ్లే ప్రయత్నం అక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టికేలకు ఇవాళ శ్రీనివాస్ అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నా తల్లిని దూరంగా ఉంచారు, నా తమ్ముళ్ళను రానివ్వలేదు, నా టిక్కెట్ లాక్కుంది, నా వ్యాపారాన్ని కూడా తీసుకుంది, ఇంకా కూడా అన్నీ వదులుకుని సంపాదన వదులుకున్నప్పటికీ కూడా నా విషయంలో నన్ను తప్పు చేపట్టి నన్ను ఈ రకంగా హింసిస్తూ నన్ను ఈ రకంగా వేధిస్తుంది, నాకు ఈ శిక్ష ఎందుకు అని ఆయన మీడియా ముందుకు వచ్చారు. దీని వెనకాల ఆమె కాదు, దీని రాజకీయ కుట్ర కోణం దాగి ఉంది. ఎవరైతే నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక అండదండలతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్న విషయం. ఒకవైపు ఆమె నాకు న్యాయం జరగాలి, నా కుటుంబానికి అన్యాయం జరుగుతోంది, మమ్మల్ని ఈ రకంగా వదిలేశాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, అసలు ఏముంది ఇక్కడ, ఒక మహిళకు నేను మాట ఇచ్చాను న్యాయం చేస్తానని చెప్పి, మా వల్ల నీకు అన్యాయం జరుగుతుంటే నేను న్యాయం చేస్తామని ఆ న్యాయం కోసం ఆమె కలుస్తుంటే తప్పేంటి అనేటువంటిది ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో వారి కుటుంబ వ్యవహారం సంబంధించి కుటుంబ పరంగా తేల్చుకోవాల్సినటువంటి అంశం. దీనికి రాజకీయ రంగు ఎందుకు పులిమే ప్రయత్నం చేస్తున్నారు? దీని ద్వారా ఈ ఎపిసోడ్ని ఏ వైపుకి ఆయన తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. సో దీంతో పాటుగా ఇంకా చాలా అంశాలు ఆయన పైన హత్యాయత్నం అని చెప్పారు, లేకపోతే గతంలో తాను చేసినటువంటి కామెంట్ల పైన అటు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కావచ్చు, మిగిలినటువంటి వాటిపైన కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పలాస శాసనసభ్యులు గౌత్ శిరీష గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలానే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే మాసేన రాజేష్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. శిరీష గారు నమస్కారం. ముందుగా మీ దగ్గర నుంచి మొదలు పెడతాం. యాక్చువల్గా ఈ అంశంలో ఇప్పటి వరకు ఇది ఒక కుటుంబంలో నెలకొన్నటువంటి పరిణామంగానే చూసాం. సో ఏం జరుగుతోందో ఆ పరిణామాన్ని రిపోర్ట్ చేస్తూ వచ్చాం. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి ఈ విషయం పైన రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడారో, అక్కడి నుంచి దీనిపైన పొలిటికల్గా కూడా చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి తెలుసు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత దీనిపైన పంచాయతీ నడిచింది, డీజీపీ వరకు కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు మాత్రం దీని వెనకాల ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత ఈ ఎపిసోడ్ తీసుకురావడానికి రాజకీయ కారణం, అందులోకి మీ పార్టీ పైన కూడా ఆయన ఆరోపించారు, నాయకుల పైన. సో ఏం చెప్తారు? దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా, లేకపోతే కుటుంబమైన ఎపిసోడ్లో ఆ ఆవేదన కనిపిస్తోందా మీకు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఈ రోజు డిబేట్ లో పాల్గొంటున్న ఇద్దరు సోదరులిద్దరికి కూడా, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు పబ్లిసిటీ రావడానికి రెండు రకాలుగా ప్రయత్నిస్తారు కొంతమంది. అయితే మంచి పనులు చేసి పబ్లిసిటీలో రావడం, లేకపోతే ఆల్రెడీ అధికార పార్టీలో ఉంటే ఏదన్నా డెవలప్మెంట్స్ అని, లేదు జనాలు మమ్మల్ని మర్చిపోతున్నారు అని అనుకుంటే ఇంకొక రకమైన పబ్లిసిటీ స్టంట్స్ మొదలవుతాయి. ఏదన్నా రెండు. ఇప్పుడు దాదాపు నిన్నటి నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేసినా, లేకపోతే టీవీ ఓపెన్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ ఆర్ దట్ మాధురి తప్పితే ఇంకొక టాపిక్ నడుస్తా ఉంది రాష్ట్రంలో ఉండి. సో అదొకటైతే, రెండోది ఈ వైసీపీ నాయకులకి మాట్లాడితే అదేదో మా పల్లెటూరులో ఒక సామెత అంటారు, పిల్లి సమత్తాడినా అవతల వాడి మీదే వేస్తారు అని. అంటే ఏం జరిగినా టీడీపీ నువ్వు ఎందుకు రావట్లేదు అసెంబ్లీ కంటే, నాకు అధికార ఇదేంటది ప్రతిపక్ష హోదా, ఆ ప్రతిపక్ష హోదా అన్నది ఒక సర్టిఫికెట్ కాదయ్యా, నువ్వు కోర్టుకి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవ్వడానికి ప్రతిపక్ష హోదా అన్నది ఒక బాధ్యత అంటే కూడా ఆయనకు అర్థం కాదు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి 5 సార్లు ఎన్నికల్లో నిల్చొని ఓడిపోయిన వ్యక్తి. ఆయనకి అంతకుమించి శ్రీకాకుళం జిల్లాలో వేరే పబ్లిసిటీ లేదు. అయితే గత 5 సంవత్సరాలు చాలా అసభ్యంగా, అంటే అసభ్యంగా అన్నమాట కాదు, అతిగా మీరు ఏబిఎన్ ఛానల్లో కానీ 5 సంవత్సరాలు చూసే ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఫ్లెక్సీలు గాని, అటు అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలు గాని కిందేసి రెండిటి మీద నించొని, అంటే పక్కనున్న మనుషులు సైతం రాజకీయాల్లోని పబ్లిసిటీ రావడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డానికో ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అనే స్థాయికి దిగజారిన ఒక వ్యక్తి. అయితే
వైసీపీలో అలాంటి దిగజారుడు వాళ్ళకి నోటికొచ్చినట్టు డిఎన్ఏల గురించి మహిళల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి పదవులు ఇస్తారన్న దానికి వైసీపీ మంత్రి పదవుల్లో ఉన్న 180% వాళ్ళు దానికే ఉదాహరణ. సీఎం గారి ఇంటి మీద స్వయాన దాడి చేసిన జోగి రమేష్ కి మంత్రి పదవి, చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదన్న మాజీ పశువుల మంత్రి అప్పలరాజుకి మంత్రి పదవి, అలాగే నాని ఎవరు వీళ్ళందరూ నోరు పారేసుకునే వాళ్ళు కదండి. ఆ స్ట్రాటజీలోకి వెళ్ళి మీ అందరికి గుర్తుండే ఉంటది, సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు గారు తన సమీప బంధువునే ఈ దువ్వాడ శ్రీనివాస్ అన్న ఆయన వీళ్ళ కుటుంబం మీద పోటీకి పెడితే ఆయనకి ఫోన్ చేసి మనకి పోటీ ఎందుకు కూర్చొని మాట్లాడుకుని ఎవరో ఒకరు నిల్చుందాం అన్న మాటని పట్టుకొని అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారి మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసుని పెట్టింది. అది పక్కన పెడితే అదే ఇన్సిడెంట్ లోని ఇదే దువ్వాడ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్, ఇంకా ఈయన మీద ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు మాకు అర్థం కావట్లేదు, 100 మంది జనాల్ని పెట్టుకొని సినిమాలు చూస్తాడు అనుకుంటాను ఎక్కువ, ఒక బండి ఎక్కి ఒక సుమోనో ఏదో ఎక్కి రాడ్లు చైన్లు కత్తులు కట్లు పట్టుకొని ఒక గ్రామం మీద దాడికి వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ లేదండి. ఇది దువ్వాడ శ్రీకాంత్ తాలూకా దాన్ని ఏమంటారు చరిత్ర. ఇంతకు మించి ఆయనకి ఎటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నా అంటే నా మీద రాజకీయంగా కానీ ఇప్పుడు కేసులు పెడితే అది రాజకీయ కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చేస్తాం కాబట్టి ఇట్లా ఫ్యామిలీ సంబంధించిన ఎపిసోడ్ ని లేదా వాణిని హైందవిని వెనకుండి ఈ రకంగా నడిపించి రచ్చ చేయించి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తోంది అనేటువంటిది. సో ఆయన చెప్తున్నటువంటి వాదన, ఆయన చేస్తున్న విమర్శ. సో ఆయన అచ్చెన్నాయుడు గారి పేరు ప్రస్తావించకపోయినా వీళ్ళు చేస్తున్నారు అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. వైసీపీ వాళ్ళకి మాట్లాడితే టీడీపీనో లేకపోతే పక్కన వాళ్ళ మీద మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక ఛానల్ లేదు, నాకు ఒక పేపర్ లేదు, నేను అత్యంత పేద సీఎం అన్నది ఎంత నిజమైన అబద్ధమైన నిజమో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారి తన పర్సనల్ ఇష్యూ అయితే నిజంగా ఇది ప్యూర్లీ వారి ఫ్యామిలీ ఇష్యూ. అయితే ఈయన ఒక రాజకీయంలో ఉండడం, వాళ్ళు రోడ్డును ఎక్కడం, రాజకీయం కలపడం వల్ల ఇది పబ్లిక్ ఇష్యూ అయింది. కానీ ఇందులో తెలుగుదేశంకి ఏముందండి అసలు? ఆయన వేరే ఆవిడతో ఉండమని తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాల నుంచి ఆయన ఉంటున్నారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పలేదే. వాళ్ళ వైఫ్ ని స్వయాన ఒక భార్య, వాళ్ళది ప్రేమ వివాహం అని కూడా విన్నాను, మొదటి భార్యది. పైగా మొదటి భార్య తాలూకా తండ్రి తాలూకా దాన్ని ఏమంటారు ఆయన తాలూకా పేరు బట్టే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయనకి దువ్వాడ అనే వాళ్ళకి, ఈయన దువ్వాడ శ్రీనివాస్ కి అసలు వీళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. మామగారి పేరు తీసుకొని ఈయన రాజకీయాల్లోకి వచ్చానన్నది కూడా వాస్తవమే. అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య 3 సంవత్సరాలు చూసి ఇంకొక పెళ్లిడికి వచ్చిన ఇంకొక రెండో అమ్మాయి గురించి ఈరోజు ఆయన మీద దాడికి వెళ్తే అది ప్యూర్ గా వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మనందరం నిజంగా మాట్లాడకూడదు. కానీ వాళ్ళు తీసుకొచ్చారు ఈ రోజు దాన్ని రాజకీయాల్లోకి. అచ్చెన్నాయుడు గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో మనకేం పనండి? మనం చెప్తే ఆ భార్య ఆయన మీదకి వెళ్తాదా? రెండోది ఇంతకన్నా హాస్యాస్పదం ఏంటంటే ఒకవైపు ఆయనతో ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఎవరు ఉన్నారు కదా మాధురి గారు, ఆమె నేను ఆయన కలిసి ఉంటున్నాము, ఆయనకి ఇంకా విడాకులు రాలేదు, నాకు ఇంకా విడాకులు రాలేదు కాబట్టి మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు, విడాకులు వస్తే అది కూడా చేసుకుంటామని ఆయన అంత ఓపెన్ గా ఆమె టీవీలు ముందు చెప్తుంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఒక స్టేట్మెంట్ పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాణిని అచ్చెన్నాయుడు గారు పంపించి గొడవలు పెడుతున్నారంటే అంటే కళ్ళకి కనిపిస్తున్న నిజాన్ని కూడా ప్రజలందరూ మొహం మీద ఊసేస్తున్న నిజాన్ని కూడా అబద్ధంగా మార్చడానికి ప్రయత్నం తప్పితే ధైర్యం ఉంటే అది వారి పర్సనల్ ఇష్యూ, పార్టీ ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి కదండి. ఒక్కటి మాత్రం నిజం అండి, ఈ విషయంలో నేను వైసీపీ పార్టీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్ని వెధవ పనులు చేసినా అస్సలు సిగ్గు పడకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. రైట్ డిస్కస్ చేద్దాం మేడం, ఎందుకంటే ఇది అప్పట్లో కూడా జరిగినటువంటి పంచాయతీ కాబట్టి ఇప్పుడు తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారా లేకపోతే సరే ఇంకా ఇప్పుడు అవసరం ఏముందిలే ఈ ఎపిసోడ్ తో అనుకుంటున్నారా కూడా మనం డిస్కస్ చేద్దాం. కిరణ్ రాయల్ గారు ఎట్లా చూస్తారు ఈ అంశంలో? దువ్వాడ వాణి కావచ్చు, హైందవి ఒకవైపు తమకు న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకోవైపు ఇదంతా కూడా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నాడు. ఎందుకంటే 30 ఏళ్లుగా మా మధ్య అనేక అంశాలు ఉన్నాయి, అప్పుడంతా లేనటువంటి దాన్ని ఇప్పుడే ఎందుకు తీసుకుని వచ్చి ఈ రకంగా చేస్తున్నారు, దీని వెనకాల ప్రోద్బలం లేకపోతే ఇలా జరుగుతుందా అనేటువంటిది. సో ఇదంతా వారికి ఎవరో చెప్తే చేస్తారా లేకపోతే వాళ్ళ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు వాణి గారు కావచ్చు, హైందవి గారు కావచ్చు. సో ప్రత్యక్షంగా కొన్ని
సాక్ష్యాలను కూడా బయటకు పెట్టినటువంటి పరిస్థితి. సాక్ష్యాలు ఎందుకు, ఆయనే వచ్చి కూడా మాట్లాడి ఒప్పుకున్నాడు. సో నేను నిజమే, ఉంటున్నాము, కలిసి తిరిగాము, బయటకు వెళ్ళాము, టూర్లు వెళ్ళాము, అంతా కూడా జరిగింది, చూస్తాను, తర్వాత నేను నోటీసులు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకవైపు నోటీసులు ఇస్తానని లేదా మేము కలిసి తిరిగామని చెప్తూ ఇంకోవైపు రాజకీయంగా దీన్ని ప్రత్యర్థుల కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నాడు. సార్ శ్రీహరి గారు నమస్కారం అండి. మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్రాణంలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. సార్ వినిపిస్తుందా సార్? ఎస్ కిరణ్ గారు వినపడుతుంది. ఓకే సార్. సార్ ముందు డీజే సినిమా ఒకటి వచ్చింది, మనకు గుర్తుంటుంది, దువ్వాడ జగన్నాథం అని అల్లు అర్జున్ గారు సినిమా వచ్చింది, ఐడియా ఉంది సార్ నాకు. అలా ఇప్పుడు డీజే తీసేసి ట్రెండింగ్ లో డిఎస్ ఉంది సార్, దువ్వాడ శ్రీనివాస్ అని. కానీ ఏమంటే అందులో హీరోయిన్ పూజ హెగ్గే, దీంట్లో హీరోయిన్ కనిపించేవాడు అంతే, ఇంకేమిలా. అంత పాపులర్ అయింది 2 రోజుల్లో. ఒకటే సార్, ఒక్కటిగా వాస్తవం చెప్పాలి, లైవ్ కాబట్టి కొన్ని మాట్లాడకూడదు, కొన్ని మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పర్సనల్ ఇష్యూని, ఆయన కుటుంబాన్ని ఇతను ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని ఛానల్స్ని పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టి ఇతను ఆ రోజు చెప్పు చూపించి మనం అది కూడా డిస్కస్ చేద్దాం గారు. దానికి సంబంధించి అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన ఆ విషయాన్ని కొంచెం ప్రస్తావిస్తూ మాట్లాడిన దాన్ని కూడా నేను మీకు వినిపిస్తా, తర్వాత అది డిస్కస్ చేద్దాం. కానీ ఈ ఎపిసోడ్లో రాజకీయం ఎక్కడ కనిపిస్తుంది మీకు? అదే సార్ చెప్తున్నాం కదా సార్, ఎస్, రాజకీయం అనేది ఏమైనా జనసేన పార్టీయో లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు ఎవరైనా మేమేమైనా మిమ్మల్ని చిన్న పిల్లోడని చెప్పి అతను ఏమైనా ట్రాప్ చేసామా, లేకపోతే అతని వెనకాల మేమేమైనా సెట్ చేసి మనుషులు పంపించామా, లేకపోతే ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు రెచ్చగొట్టి మేమేమైనా పంపించామా, మేమేమైనా బేరసారాలు చేశామా? ఒకటే చెప్తున్నాం సార్, కర్మ రిటర్న్స్. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడినందుకు కర్మ రిటర్న్స్ అని చెప్తున్నాం. వాస్తవం ఇది, చాలా త్వరలో కర్మ రిటర్న్స్ వచ్చిందండి. అతను చేసిన కర్మ అతనే ఫలితం అని ఇస్తాను. ఎందుకంటే అతను మాట్లాడేది ఈరోజు వచ్చి రోడ్డుపైకి వచ్చాడు. గతంలో కూడా ఇప్పుడు టీవీలో ముందుకు వస్తాడు, రోడ్డుపైకి వస్తే ఏదో మాట్లాడుతుంటాడు. ఈరోజు చూసారా, తన సొంత కూతుర్లు బయటకు వచ్చి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదంటే అతను ఏమని ఇంతవరకు జరిగి 48 గంటలు అవుతుంది. ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి అతను ఆయన మంచివాడు, అమాయకుడు, సౌమ్యుడు, సీనుని గెలిపించండి, సీను మీకు అందరికీ మంచి చేశాడని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఆయన కనీసం వచ్చి ఇప్పుడు ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు కనీసం అతని మీద యాక్షన్ తీసుకోరు. మర్చిపోయా చెప్పడం, అనంతబాబే తీసుకోవాలి, మర్డర్ చేయడం మీద అతను చర్యలు తీసుకోవాలి, పక్కన వేసుకుని తిరిగాడు. ఇంక ఇతను ఆడబెట్టుకుంటాడో ఇంకా పక్కన పెట్టుకుంటాడు. విజయసాయి రెడ్డి గారి మీద అంత విషయం వైరల్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఈ మధ్య మనం 20 రోజుల క్రితం విజయసాయి రెడ్డి పక్కన పెట్టుకుని ఢిల్లీ పోయాడు. అంతే, అందరూ ఇలాంటి వాళ్ళే, గంట అరగంట లేకపోతే తల్లిదండ్రుల పేరు మర్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఆయన అలాంటి వాళ్ళని పక్కన సెలెక్ట్ చేసి పెట్టుకొని రాజకీయం నడిపే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో నాయకుల గురించి మనం మాట్లాడే ఇంత తక్కువ మారితే అంత మంచిది ఊహాభావంలో మేము ఉంటాం సార్. ఈరోజు అతను చేసుకున్న తప్పు, అతనికి ఏదో సమస్యలు, అతని చెప్తే అతను రాజకీయ కుట్ర, ఇందులో ఎక్కడ రాజకీయం కుట్ర నాకు అర్థం కాదు సార్. దేశం చూస్తుంది, ఎక్కడ రాజకీయ కుట్ర? వాళ్ళ కూతుర్లు మేమేమైనా రెచ్చగొట్టి పంపించామా, లేకపోతే నువ్వు ఆమెతో ఉన్న ఫోటోలు మేము పంపించామా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు బయట కూర్చొని మాట్లాడలేదు. ఈరోజు తను ప్రెస్ మీట్ పెట్టి నేను అమాయకుడిని, రాజకీయ కక్షాదింపు జరుగుతుంది, మా కుటుంబంలో జరిగిందంటే ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా జరుగుతూ కాపురం చేస్తున్నప్పుడు కనీసం ఎందుకు మాట్లాడలేకపోయావు? ఒకటే సార్, కేవలం దొరకని సేపు ఇవ్వడం దొరకదు సార్. ఒక్కసారి దొంగిలికితే వాడి కర్మ అంతే. అది ఒకటేమంటే మా ఒక్క ఇది దాన్ని ఏమంటే తెలియదు సార్, కర్మ రిటర్న్స్ అనేది. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే మాట్లాడారో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎవరైతే మాట్లాడతారో అందరూ వెంటనే, అంటే చాలా లేట్ గా కూడా కాదు, త్వరగా రిజల్ట్ బయటకు వస్తుంది అన్ని విషయాలు కూడా. ఇది మనతో పాటు సుబ్బారావు గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు. సుబ్బారావు గారు, ఏంటి అసలుకి ఈ ఎపిసోడ్ లో రాజకీయ కుట్ర దాగుంది? దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నాడు, నన్ను నేరుగా ఎదుర్కోలేక, లేదా నేను ఎదుర్కొంటే అది మరో విధంగా వెళ్తుంది, ఖచ్చితంగా ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం కాబట్టి ఇట్లా కుటుంబ సభ్యుల్ని ముందుకు తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నాకెందుకు ఈ శిక్ష, నేనేం చేశాను, నా ఈ హింస ఏంటి అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్న పరిస్థితి.
దీంట్లో కుట్ర లేకపోతే హింస కనిపిస్తుందా, లేకపోతే తాను చేసిన దానికి వాణి కావచ్చు, హైందవి కావచ్చు ఇవాళ ప్రశ్నిస్తున్నట్టు కనిపించట్లేదా? ఓకే ఓకే సార్ ఓకే. ఇక్కడ ఒకటండి, దువ్వాడ శ్రీనివాస్ దాంట్లో ఒకటైతే స్పష్టంగా కనపడతా ఉంది, జగన్మోహన్ రెడ్డి భావజాలం కనపడతా ఉంది. ఏం చేద్దంటే కోడికత్తి కేసు, ఆయన వ్యవహార శైలి, గులకరాయి కేసు, ఇవన్నీ చూసిన తర్వాత ఆ వాదంలోనే ఈయన కూడా నడుస్తున్నాడు అనిపిస్తా ఉంది. ఏం చేద్దంటే అసలు ఈయన ప్రస్తుతం యొక్క అధికార పార్టీకి కుట్ర చేయవలసిన అవసరం ఏంటి? ఓడిపోయిన వ్యక్తి, రాష్ట్రంలోనే వాళ్ళ పార్టీకి 11 సీట్లు రాలే, మిగతా వాళ్ళు దాంట్లో ఎంతమంది బయటికి పోతానికి సిద్ధంగా ఉన్నారో తెలీదు. పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లుతున్న పరిస్థితుల్లో ఆయన్ని వైదొలిగించుకోవాలి, ఆయన మీద రెచ్చగొట్టాలనే ఆలోచన ఉండదు. ఏం చేద్దని ఇది కుటుంబ వివాదం. కుటుంబ వివాదాన్ని ఎవరో అధికార పార్టీ వాళ్ళు లేకుంటే టీడీపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని రెచ్చగొట్టవలసిన అవసరం లేదు. మీ మధ్య వివాదం నువ్వు చెప్పిన దాని ప్రకారమే 2 సంవత్సరాల నుంచి మీ కుటుంబ వివాదం జరుగుతుందని చెప్పావు. నీకు భోజనం పెట్టలేదన్నావు, ఎక్కడెక్కడో తింటున్నా అన్నాడు. ఇంతకాలం నేను భోజనం చేస్తుంటే నన్ను ఎవరు పట్టించుకోలేదన్నారు, భోజనం చేశాడో లేదో. మీ దగ్గర ఆల్రెడీ వివాదం ఉంది. ఆ వివాదం యొక్క ఈ రోజున విస్తృత రూపం దాల్చిందంతే. దానికి ఎవరు రెచ్చగొట్టవలసిన అవసరం లేదు. దీన్ని రాజకీయ రంగు పొలవలసిన అవసరం అంతకన్నా లేదు. అదే ఇంకొక మాట, మీరు లీగల్ గా కూడా ఎక్స్పర్ట్ కాబట్టి నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. నేను సంపాదన వదులుకున్నా, నా టిక్కెట్ కూడా వదులుకున్నా, అయినా నన్ను 30 ఏళ్ళు వేధించినా తట్టుకున్నా, ఇప్పుడు కూడా నన్ను హింసించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయన వాదన. సో మీరు అందరి యొక్క వాదనలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా వింటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నారు. సో అలాంటి పరిస్థితి కనిపిస్తోందా సార్ దీంట్లో? ఒకవేళ అలాంటిదే ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది? ఒకటండి, నిజంగా ఆయన ఇప్పుడు చెప్పే వాదనకే పసుంటే ఈ రోజు ఏదైతే నేను విడాకుల పిటిషన్ దాఖలు చేసుకుంటాను, కోర్టులో వేసుకుంటా అని ఏదైతే పగలాలు పలుకుతున్నాడో అది ఆనాడే చేసిండేవాడు కదా. ఆనాడు చేయకుండా ఈరోజు వాళ్ళు బహిరంగంగా వచ్చేసి ఇదిగో ఈయన ఇలా చేస్తున్నాడు, ఇది మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని బయటకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఆ వెలుగు? ఇంతకాలం ఎందుకు రాలేదు వెలుగులోకి? కాబట్టి ఇప్పుడు ఆమె కూడా చెప్తా ఉంది. ఆమె కూడా ఇందాక ఏదో టీవీలో చూశాను, రెండో ఆమె ఏమంటుంది, అవసరమైతే వాళ్ళకి మాకు విడాకులు అయిపోతే మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నా కానీ ఆశ్చర్యం లేదంటుంది. అంటే కలిసే ఉంటున్నామని చెప్తున్నారు. మీరు కలిసి ఉంటూ మీ కుటుంబంతో వివాదాలు పెట్టుకొని దానికి రాజకీయ రంగు పొలవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంది చెప్తున్నాడంటే ఆయన, దువ్వాడ శ్రీనివాసు నన్ను అరెస్ట్ చేయించగలరు, నేను ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు చర్య తీసుకోలేదు, అచ్చెన్నాయుడు గారు చర్య తీసుకోవద్దని చెప్పాడు, నన్ను రేపు మీద కేసు పెడతారేమో. పెట్టరేది. మీ భార్య చాలా స్పష్టంగా చెప్తుంది, మీ అమ్మాయి చెప్తుంది, రాత్రి మమ్మల్ని చంపడానికి వచ్చాడు, మా మీద హత్యా ప్రయత్నం చేయబోయాడు, మమ్మల్ని వేధించాడు అని స్పష్టంగా కనబడుతోంది. పోలీసు వాళ్ళకి ఏముంది, ఆమె ఫిర్యాదు ఇస్తే తినాలి సేవను కడతారు. అలానే కొత్త చట్టం, కొత్తగా మారినటువంటి భారతీయ న్యాయ సంహిత ప్రకారం గతంలో 498 ఏముండేది, ఇప్పుడు 85 సెక్షన్ కింద పెట్టేస్తారు. దాన్ని చంపుతామని బెదురున్నారని చెప్పేసి సెక్షన్ పెడతారు. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా. నువ్వు ఇక్కడ వివాహ భార్య ఉండి విడాకులు తీసుకోకుండా ఇంకోళ్ళతో ఉన్నప్పుడు అది మానసిక వేధింపే వస్తుంది, క్రూయల్టీ కింద వస్తుంది. క్రూయల్టీ మీద కేసు కట్టొచ్చు. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది, మేము చేసింది ఏం తప్పు కాదన్నట్టుగా మీ మాధురి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొత్త భాష్యం కూడా ఏదో చెప్తుంది. అలాంటి పరిస్థితి ఆమె కూడా విన్నాను నేను. సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పలా. 497లో ఇద్దరు వివాహం చేసుకున్న వ్యక్తుల మధ్య, అటు ఆడ ఇటు మగ మధ్య కనుక సంబంధం ఉంటే ఆడవాళ్ళకి శిక్ష పడదు, మగవాళ్ళకు మాత్రమే శిక్ష పడుద్దని ఆ సెక్షన్ లో ఉంది. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమైందని ఒకటి. రెండోది, ఇది సమాజంలో ఇది అవమానకరమైందే, సమాజంలో ఇది మంచిది కాదని చెప్తూ ఇలాంటి వైవాహిక సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు
అది తప్పే. కానీ దానికి రెమెడీ ఏంటంటే విడాకులు తీసుకోవటమో ఒకటి రెమెడీ వస్తుంది, రైట్. మిగిలిన అంశాలు వస్తాయని 497 ఆనాటి ఐపీసీని రద్దు చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో కూడా ఎడల్టరీ అనే దాన్ని నేరంగా పరిగణించలేదు. అంతే తప్ప సుప్రీంకోర్టు మీరిద్దరు ఆడామగాళ్ళు కలిసిపోండి, మీ ఇష్టం వచ్చిన చేయండి అంటే అలానే చట్ట విరుద్ధమైన చర్యలు చేయమని చెప్పలా. కానీ అది సుప్రీంకోర్టు మీద నిందలేస్తున్నారు, అది తప్పు. తాము చేసిన తప్పుని సమర్థించుకోలేక న్యాయ వ్యవస్థే మమ్మల్ని చేయమందంటే పరిస్థితిలో వస్తున్నారు వాళ్ళు. కానీ న్యాయ వ్యవస్థ అలానే తప్పిదమే, అది సివిల్ రాంగే, మ్యాట్రిమోనియల్ తప్పే అది అని చెప్పింది దాంట్లో కూడా తప్పిదమని చెప్పేసి. కానీ వాళ్ళ వాదనకి పసలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మంచోడు అంటున్నావు, మంచోడు అనుకో, తప్పే ఉంది, మీ పార్టీ నాయకుడు అనుకో. దాంట్లో రెడ్ బుక్ ఏం చేసింది? రెడ్ బుక్ లో నీ పేరు లేదుగా. ఆయనకి ఆయన అనుకుంటున్నాడేమో సార్ ఉందని. రెడ్ బుక్ ఓపెన్ చేయాలి. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకుంటాడు? రైట్, ఓకే సార్. అసలు లేదనేది ఒకటైతే, రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కూడా నంద్యాలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని అంటున్నారు. నిన్నటి నుంచి ఎపిసోడ్ జరుగుతోంది. ఆయన ఇంటి ముందుకు పోతే రాడ్ ఎత్తుకోనో లేదా కర్ర ఏదో ఎత్తుకొని కూడా పోతున్నారు. మరి దీనిపైన ఎవరు రియాక్ట్ కూడా కావట్లేదు. మరి ఎందుకు కావట్లేదో కూడా. వాణి హైందవి తమకు న్యాయం చేయాలని చెప్పి ఒకవైపు 48 గంటల నుంచి కూడా వారు రోడ్డు మీదగా వేచి చూస్తున్న పరిస్థితి. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా కుదరనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి లేకపోతే అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు? ఆమెకు ఒకప్పుడు టికెట్ కూడా అనౌన్స్ చేసి ఇన్ఛార్జ్ చేసి తర్వాత మళ్ళీ తప్పించి శ్రీనివాస్కి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు అసలు ఈ ఎపిసోడ్ పైన ప్రశ్నించలేనటువంటి పరిస్థితి, లేదా దీనిపైన ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అసలు దీంట్లో రాజకీయ కోణం ఉందని శ్రీనివాస్ అయితే చెప్తున్నాడు కదా. మరి నిజంగా రాజకీయ కోణం ఉంది, లేకపోతే మరొకటి ఉంది, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు మాట్లాడడం లేదు? నిజంగా ఇది రాజకీయ కోణంతో చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా హత్య చేయాలనేటువంటి కుట్ర కూడా నా పైన ఉంది, ఎప్పుడు ఏం జరగబోతుందో కూడా నాకు తెలియదు, చాలా కత్తులు నా మీదకు దూసుకొచ్చే పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. రమేష్, ఏంటి అసలుకి ఈ ఎపిసోడ్లో? ఒక్కసారి మనం వెళ్దాం వాణి గారి దగ్గరికి కూడా. నిజంగా దీంట్లో రాజకీయ కోణం ఉందా? ఒకటి. రెండోది, నన్ను హత్య చేసేటువంటి కుట్ర దాగు ఉంది, ఆ ప్రయత్నంలో ఇదంతా బాగా ఉంటారు. ఇంకోవైపు పార్టీ సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇంతవరకు సైలెంట్ మోడ్లో ఉంది. ఏం చెప్తారు దీనికి? వాణి రియాక్షన్ ఏంటి? శ్రేయరి, ప్రధానంగా ఏదైతే ఉదయం నుంచి నడుస్తున్నటువంటి దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూలో క్షణక్షణం మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ తర్వాత కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 4 ఏళ్లుగా ఎప్పుడూ కూడా బయటికి రానటువంటి దువ్వాడ వాణి కేవలం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వచ్చింది, ఇంత రచ్చ చేస్తుంది, దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారనేటటువంటి విమర్శలు ఆయన చేశారు. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి దీన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఏదైతే స్థానికంగా ఉండేటటువంటి నేతలు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాణిని తన ఇంటికి పంపించారనేటటువంటి ఆరోపణలు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున వాణి ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే వాణి దీనిపైన మాట్లాడడానికి ప్రస్తుతం ఆమె పరిస్థితి ఉదయం నుంచి కూడా నిరసించిపోయారు. మొత్తం కూడా 48 గంటలుగా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ మనం మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాణి ఉండేటటువంటి దీక్ష చేస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్దాం. ఒకసారి ఆవిడ వివరణ అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా వారు చెప్తున్నది దీని వెనక ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు, తన కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని చెప్పి దువ్వాడ వాణి కానీ ఆమె కుమార్తెలు కానీ చెప్తున్నారు. కానీ దీనిపైన అటు వైసీపీ పెద్దల నుంచి కానీ లేకపోతే స్థానికంగా ఉండేటటువంటి నేతల నుంచి కానీ పొలిటికల్ రుద్దేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పొలిటికల్గా దీన్ని తీసుకువెళ్తున్నారు. ఇది కేవలం కుటుంబ వ్యవహారం అయినప్పుడు కూడా దీన్ని పొలిటికల్గా తీసుకెళ్తున్నారు. వాణి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. మేడం, ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఈ ఆందోళన వెనుక టీడీపీ నేతలు ఉన్నారు, అధికార పార్టీ నేతలు ఉన్నారు అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? పదే నేను తెల్లవారి నుండి గొంతు అలసిపోయినట్టు చెప్తున్నాను సార్. ఇది పొలిటికలైజ్ దయచేసి చేయకండి. ఇది నా పర్సనల్ ఇష్యూ. నేను ఇప్పటికే బయటికి రాకూడదు, చాలా గుప్తంగా వెళ్ళాలంటే ఇష్యూ చేశారు. ఇది ఎక్కువగా మాట్లాడితే చూసిన వాళ్ళకి కూడా ఇరిటేషన్ ఉంటుంది. దయచేసి కట్ చేసేయండి సార్. మాకు అంటే కేవలం మీది దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ, పిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూ, కానీ దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు. ఇందాక ప్రెస్ మీట్లో కూడా శ్రీనివాస్ గారు దీని వెనక ఎవరో ఉన్నారు అనేటటువంటి ఒక ఆరోపణ చేశారు. సార్
ఏవో ఆరోపణలు వాళ్ళు చేసుకుంటున్నారు, రాజకీయం చేస్తున్నారు. దీన్ని ఈ ఇష్యూని సిగ్గుపడి ఫ్యామిలీకి ఇట్లా మోసం చేసామని ఆలోచించకన్నా రాజకీయ పరంగా చేస్తున్న వ్యక్తులకి మనమేం మాట్లాడతాము, అది వాళ్ళకి ఇంగితం. వాళ్ళ అమ్మగారు కూడా భగవద్గీత మీద ప్రమాణం ఇట్లాంటి మాట్లాడేసి ఏవో చెత్త మాటలు, ఏవో తప్పుడు మాటలు. 80 సంవత్సరాల వయసు ఆవిడ. ఈ వయసులోనే ఆవిడ భగవద్గీత మీద ప్రమాణం చేసేసి ఒక మందు తాగారు, ఏదో క్యాడర్తో ఎరగొట్టారు. క్యాడరు గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు, పేర్లు చెప్పమనండి ఆవిడకి. ఏ క్యాడర్ని ఆవిడ అట్లా బ్లేమ్ చేసేసి మందు తాగేసి ఎరగొట్టేసి ఇవి చేశారు. ఏమైనా మెంటలా పిచ్చా ఏంటి అవి? ఇట్లాంటి మాటలు పదే పదే ఆడితే సమాజం ఊరుకోదండి. చాలా రాంగ్. అతడు రాజకీయం అంటారు, ఆవిడ వేరేగా అంటుంది. ప్లస్ ఈ ఇష్యూని దయచేసి ప్రజలు అసహించుకున్నట్టు చేయకండి. పదే పదే లైవ్, నిన్న లైవ్, ఈరోజు లైవ్, ఇది చూసిన వాళ్ళకు కూడా ఏంటి ఈ వ్యవహారము అని అంటారు. దాని సమయం వస్తుంది, దాని టైం వస్తుంది, దానికి పరిష్కారం ఉంటుంది. కానీ దయచేసి పదే పదే లైవ్ కోసం మాత్రం మీరు ట్రై చేయండి. చిన్న విషయం, ముఖ్యంగా మీ మీద దువ్వాడ శ్రీనివాసు హత్యకు కుట్ర చేశారనేటటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం ప్రస్తుతానికైతే వాళ్ళంతా కూడా మీడియాకు స్పందించేటటువంటి పరిస్థితిలో కూడా లేరు. మొత్తానికైతే వారు చెప్తుంది ఒకటే, తమ వ్యక్తిగత విషయం, తమ ఫ్యామిలీ మ్యాటర్ని ఇది పొలిటికల్లైజ్ చేయొద్దు అనేటటువంటి ఒక వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఏదైతే దువ్వాడ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నారో అవన్నింటినీ కూడా పూర్తిగా నిరాధారం, ఆయన ఏకపక్షంగా తనకు అనుకున్నటువంటి విధంగా ఆరోపణలు చేస్తున్నారు అనేటటువంటి మాత్రమే దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి. రైట్ రమేష్. శిరీష గారు, సో ఇప్పుడే మనం చూసాం వాణి గారు కూడా అసలు చాలా వీక్ గా ఉన్నారు, మాట్లాడలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది, ఇది రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దు, ఇది మా సమస్య, మాకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు రాజకీయంగా ఆయన మా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు, ఇంకోటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు అవతల వైపు నుంచి జరుగుతున్నాయి మా పైన అనేటువంటి వాపోతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రతి అంశం పైన శాంతి భద్రతలు సంబంధించిన దానిపైన కావచ్చు, లేదా టూర్లకు వెళ్ళి, లేదా పార్టీ సంబంధించిన నాయకులు రోజు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఈ అంశం పైన మాత్రం ఎందుకు రియాక్ట్ కావట్లేదు అంటారు? మీట్లో ఉన్నారు మేడం. ఒక భార్య ప్లేస్ లో వాణి గారు ఎంత స్పష్టంగా చెప్పారండి. దయచేసి దీన్ని ఎక్కువగా రోజు చూపించి ప్రజలు కూడా మమ్మల్ని అసహించుకునే స్థాయికి తీసుకురావద్దు. ఇది నాకు నా భర్తకి సంబంధించిన ఇష్యూ. 3 సంవత్సరాలుగా ఆమెతో ఉంటే భరించాను, ఏదో ఒక రోజు వెనక్కి వస్తానని ప్రతి భార్య అనుకొని ఉంటుంది. ఒక కూతురు పెళ్లి చేశారు, ఇంకో పెళ్లికి ఏదైనా కూతురుంది. అలాంటప్పుడు ఆమె నిజంగా ఆమె అడగడంలో అయితే నాకు తప్పు అనిపించటం లేదు. 2, నిన్న ఆమె మీదకి ఆయన దూసుకెళ్లిన వైనం నిజంగా ఏదన్నా ఆయన ప్రాణం ఇందాక మీరు పదే పదే ఒక మాట చెప్తున్నారు ఆయన అంటున్నాడని. ఆయనకి ఎవరండి, ఆయన ప్రాణాలకు ఎవరండి ఇప్పుడు అవసరం? ఆయన అసలు ఎవడన్నా ఈ రోజు ఇంకా దువ్వాడ శ్రీనివాస్ అంటే రాష్ట్రం అంతా తెలుసుండొచ్చేమో గాని నిన్న కాక మొన్నటి వరకు ఈ టెక్కల్లోని ఆయన చేస్తున్న వ్యవహారాల వల్ల సోషల్ మీడియాలో కొంతమందికి ఈయనంత నీచంగా ప్రవర్తిస్తాడో తెలుసుగా, కానీ కనీసం పక్కన జిల్లాలో కూడా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఆవిడకి తెలియదు. ఆయన్ని ఈ రోజు నాకు ప్రాణహాని ఇదంతా ఇందాక మొదట్లో అన్నాను కదా, ఒక విధమైన పబ్లిసిటీ స్టంట్. నేను అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా పబ్లిసిటీ స్టంట్ వాళ్ళకి బాగా నచ్చుతారని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఏదో రకంగా పబ్లిసిటీ స్టంట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏమన్నా ప్రాణహాని గాని ఇబ్బంది ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడిన దువ్వాడ వాణి గారికి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నిన్న అంత మంది పోలీసుల మధ్య ఒక ఇనుప రాడు తీసుకొని భార్య కూతురు అని కూడా చూడకుండా ఆయన వాడిన పద ప్రయోగం గాని అవన్నీ చూస్తుంటే ఆమెకి ఏదన్నా ఇబ్బంది ఉంటది. అయితే ఇది ప్యూర్లీ వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఇష్యూ అండి. అయితే ఎవరి ఫ్యామిలీ ఇష్యూ అయినా ఒక మహిళకి ఈ రోజు తన భర్త ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు, కానీ అతని నుంచి ఆమెకి ప్రమాదం ఉన్నప్పుడు మనం ఈ రోజు ఏ గవర్నమెంట్ ఉన్నా పోలీసుల ద్వారా ఆమెకి రక్షణ కల్పించాలి, తర్వాత కోర్టులు చూసుకోవాలి. కానీ మీరు అన్నట్టు ఇంకొక రోజు కానీ దీన్ని ఇలాగ టీవీలో చూసుకుంటే ఇంకా జనాలు కూడా విసుగు పుడుతుంది. రాష్ట్రంలో ఎంతో మంది భార్యాభర్తలు, కాకపోతే ఈయన చేస్తున్న చాలా తప్పుడు అలిగేషన్ ఎవరికన్నీ ఉంటుంది. ఏ రాజకీయంలోని ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని రాజకీయంగా సాపటైజ్ చేసి ఎవరికి లాభం? ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాడు కదా, 5 సార్లు డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయాడు.
ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసి లాస్ట్ 5 years లో ఏదో ఎమ్మెల్సీ వచ్చింది. గతిలేని పార్టీ, మతిలేని పార్టీ, గతిలేని ఈయనకి గతిలేదు, ఈయన తప్ప అక్కడ ఎవరికి లేడు. Right. అందుకని ఈయనకి ఇచ్చారు. ఎస్ ఎస్ అన్నట్లుగా మేడం, అసలు వాస్తవానికి ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో లేదా కుటుంబ వ్యవహారాల్లో ఇష్యూలు జరుగుతున్నప్పుడు దాన్ని పదే పదే ఎవరైనా సరే దాన్ని ఏ రకంగానైనా సరే చర్చించడమో లేకపోతే అవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే. కాకపోతే ఒక ప్రజాప్రతినిధి దట్టు ఆయన చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఆమె పైన సరే మా కుటుంబ సమస్య ఇది మేము పరిష్కరించుకుంటాము, లేకపోతే దీనికి ఇంకో మార్గం ఉంది పెద్దలతో మాట్లాడతామని చెప్పొచ్చు. కానీ అక్కడి వరకు పరిమితం కాకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సో రేపు రోజు దీనికి సంబంధించిన అలిగేషన్స్ అంతా ఆయన పైన కావాలని ఇప్పుడు వచ్చి చేస్తున్నారు తప్ప ఇన్ని రోజులు రానటువంటి వాళ్ళు ఈ రోజే బయటకు ఎందుకు వచ్చారు అనేటువంటిది ఆయన పదే పదే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ విషయం పైన అందరూ కూడా, ఎందుకంటే ఒక క్వశ్చన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఒక తప్పు జరుగుతుందని చెప్పి ఆ పార్టీ నుంచి అడుగుతున్నప్పుడు ఇలాంటి అంశం పైన కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? సో అలాంటి అంశంలో సైలెంట్ మోడ్ కరెక్టా? ఆయన అంటున్నారు కదా 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారని. నేను ఎమ్మెల్యే అయ్యి 60 రోజులు అయింది, 60 రోజులు దాటిందండి. ఈ 60 రోజుల్లో దాదాపు 45 నుంచి 50 కేసులు, నా పొలిటికల్ సంబంధం లేదు, ఆడపిల్లలు తీసుకుని తల్లిదండ్రులు వస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆ భర్త సరిగ్గా చూసుకోవట్లేదు. ఈ రోజు రేపు వస్తాడు అనుకుంటున్నాము, రావట్లేదు. కనీసం ఇప్పుడైనా పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదమ్మా? ఇచ్చాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ అంత తొందరగా కోర్టుకి వెళ్ళి లేకపోతే విడాకులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు పిలిపించేసి ఆయనకి ఏదన్నా దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ ఇవ్వడం అంత ఈజీ కాదండి. ఈ 60 days లో నేను దాదాపు 40-45 కేసులు చూసాం. అర్థం కావట్లేదు, ఇన్ని సంవత్సరాలు రాని వాడు ఇప్పుడు నీ దగ్గరికి వస్తాడని ఎలా అనుకుంటావమ్మా? టేక్ ఎ డెసిషన్ అంటే ఆ ఆడపిల్ల స్థాయిలో అందులో 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా లేదు ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా వస్తానంటే ఆ రిలేషన్ అలాంటిది. అంటే 3 సంవత్సరాల తర్వాత ఆమె ఈ రోజు రావడం వెనకాల ఏదో కావాలని పొలిటికల్ యాంగిల్ ఎందుకు ఉంటుందండి? ఎవరికి అవసరం ఆ భార్యను ఆయన దగ్గరికి పంపించి గొడవ పెట్టడం? ఆ అమ్మాయి అంత సిగ్గుపడిపోతుంది ఈ రోజు మీరు మాట్లాడిస్తుంటే. ప్లీజ్ దయచేసి వదిలేయండి, ఈ పేపర్ వాళ్ళు మాది మేము చూసుకుంటామని. ఎస్ ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఆమెకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆమెకి అక్కడ రక్షణ కూడా మరింత కల్పించాల్సినటువంటి పరిస్థితి కూడా అవసరం కనిపిస్తుంది మేడం. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి జరుగుతుందో కూడా తెలియని పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి. సుబ్బారావు గారు, సో ఇక్కడ ప్రతి విషయంలో లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మాట్లాడుతున్నప్పుడు ఇదొక వారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వారి సతీమణి గతంలో వారికి సంబంధించి టికెట్ కూడా అనౌన్స్ చేసినారు, తర్వాత మళ్ళీ మార్చారు. సో ఈ అంశం పైన ఎందుకంటే మిగిలినటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళ అగ్రనేతలు కావచ్చు, వారి వ్యక్తిగతమైనటువంటి పెళ్లిళ్ళ గురించో లేకపోతే వారి డిఎన్ఏల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అవమానించి హేళన చేసి అవతల వాళ్ళని ఏడిపించేదాకా తీసుకెళ్లారు కదా. మరి ఈ అంశంలో ఇట్లా ఎందుకు ఉన్నారనుకుంటున్నారు? ఇక్కడ ఒకటండి, మీరు ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు గౌరవప్రదంగా ఆమె యొక్క భావజాలాన్ని స్పష్టంగా వ్యక్తపరిచింది. ఇది మా కుటుంబ వివాదము, దీన్ని రచ్చకెచ్చండి, ఇప్పటికే అవమానపడుతూ ఉన్నాం అని చెప్పేసి ఆలోచన రావటం అనేది ఆమె యొక్క శాస్త్రీయ ఆలోచనకి లేకపోతే దృక్పథానికి ఒక నిదర్శనం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నన్ను హత్య చేస్తారేమో, నా మీద కేసులు పెట్టిస్తారేమో అధికార పార్టీ వాళ్ళు అనేంటి ఒక భయం నుంచి ఆయన ఈరోజు నా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన నిన్న చేసింది ఏంటి? ఆయనే దురుసుగా ప్రవర్తించాడు. ఆయన దురుసుగా ప్రవర్తించినప్పుడు వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు, ఏం చేయాలో అయోమయంలో పడ్డారు. ఈరోజు దానికి రాజకీయ రంగు బుల్లిపి ఇదేమీ కాదు అని చెప్పడానికి తపన పడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి చాలా స్పష్టం అండి, ఏ రెడ్ బుక్ అనుకున్నా ఇంకో బుక్ అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భయపడతా ఉన్నాడో ఈయన కూడా అదే విధంగా భయపడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం భయపడతా ఉన్నాడు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పాపం ఇవన్నీ ఇప్పుడు ఈయన గుర్తొచ్చినాయి. ఒకటి, గతంలో టీడీపీ మాచర్ల ప్రాంతంలో చంద్రయ్య అనే అతను చంపినప్పుడు చూడటానికి నాయకులు వెళ్తే కార్ల మీద దాడి చేశారు. కానీ వినుకొండలో ఇద్దరు వ్యక్తిగత ద్వేషాల నుంచి
గతంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి గొడవలు పడి ఇప్పుడు తర్వాత వచ్చేసి చంపుకున్న దాంట్లో వ్యక్తిగత ద్వేషాలని ఎస్ చూడటానికి వెళ్ళిపోయి రాజకీయ రంగు పులివాం. నిన్నెవరు అడ్డుకోలేదే, నీ మీద ఎవరు దాడి చేయలేదే. అలానే అరాచకవాదిగా పేరు పొందిన పిన్నెల్ల రామకృష్ణారెడ్డిని నెల్లూరు వెళ్ళి చూసి వచ్చావు. నిన్నెవరు అడ్డుకోలేదే, నీ మీద ఎవరు దాడి చేయలేదే, నీ కారుని ఎవరు ధ్వంసం చేయలేదే. కాబట్టి ఇవన్నీ కళ్ళకు ప్రజలకు కనబడతా ఉన్నాయి. ఇంత స్వేచ్ఛగా తిరగడానికి జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చింది ఈ ప్రభుత్వం. హైకోర్టులో కూడా చెప్పారు కదా, మేము ప్రస్తుతానికి అది రిపేర్ లో ఉంది, మేము సెక్యూరిటీ మేము కల్పించాము, యథావిధిగా కల్పించారు కదా. నువ్వు ఇప్పుడు 900 మంది చిల్లర సెక్యూరిటీ కావాలని ఎందుకు అడుగుతున్నావు? అసలు నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు జనాల్లోకి వచ్చావా? పరదాలు కట్టుకొని వచ్చావు కదా. పరదాలు కట్టుకున్నవాడు ఈ రోజున నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాణభయం ఉంది. అసలు నువ్వు అధికారం ఉన్నప్పుడే నీకు ప్రాణభయం ఉంది, ఏమి లేకుండానే. ఇప్పుడు ప్రాణభయం ఉందని ఎలా అంటావు? కాబట్టి ఇవన్నీ కూడా ఓటమి భయం నుంచి ఇంకా మనకు ప్రజలు దూరం అవుతున్నారని చెప్పేసి సింపతి పొందాలనే ఒక ఆలోచన నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అది ఎప్పుడో మర్చిపోయారు. ఒకసారి ఆ సింపతి మీదే కదా ఈయన్ని గెలిపించింది. కోడికత్తి కేసు పెట్టినప్పుడు ఏమన్నావు నువ్వు? మా తాతను చంపారు, మా తండ్రిని చంపారు, మా బాబాయిని చంపారు, చివరికి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని గోడు వెలిపించుకుంటే అయ్యో పాపమని ఓటేశారు. చివరికి ఆ 2 సంఘటనలు కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది కదా. కోడికత్తి దాంట్లో కుట్రకోణమే లేదు, నీకు సంబంధించిన వాడే, నీ పార్టీ వాడే అని చెప్పారు. అలానే వివేకానంద మర్డర్ కేసులో మీ పార్టీ వాళ్ళే రాజకీయ ఆధిపత్య పోరుతో ఒక కుట్రపూరితంగా చంపారు, నిన్ను కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎన్ని చెప్పినా వైఎస్ఆర్సీపీ నాయకులు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినా, లేకపోతే పాపం ఈ శ్రీనివాస్ చెప్పినా, ఎవరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి వాస్తవాలని వాస్తవికంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అది మారి ఏదో ఒక గుడ్డగాల్చి మొహాన ఇస్తే వాళ్ళే చూసుకుంటారు అనే భ్రమలో ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏదేమైనప్పుడు కూడా కుటుంబ వివాదాన్ని ఈ ఎపిసోడ్ లో కూడా సార్ ఖచ్చితంగా అక్కడ వాస్తవాలు లేదా ఆయనకు సంబంధించినటువంటి అంశాలపైన చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడాడు. 30 ఏళ్ల పెళ్లి జీవితంలో నాకు ఎదురైన అనుభవాలు, నాకు అవమానాలు, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి, మేము ఒక సాధారణమైనటువంటి ఉద్యోగ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నన్ను చాలా హేళన చేశారు, ఈ విషయాలన్నీ చెప్తూ చివరికి ఇప్పుడు వచ్చే తలకి ఇదంతా జరుగుతోందంటే ఎందుకంటే పోలీసులు కూడా కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వాళ్ళు ఏమీ చేయట్లేదు కాబట్టి దీని వెనకాల ఏదో దాగుందనేది ఆయన అనుమానం. సో దాంతోపాటుగా ఇంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ పైన ఇదే దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడాడో అది